మనం చిన్నప్పుడు చాలా చందమామ కథలు చదివి ఉంటాం. ఎస్పెషల్లీ 90s కిడ్స్కి బాగా తెలుసు. బట్ జెన్జీకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఈ రాకాస మూవీ కూడా అలాంటి ఒక ఫ్యాంటసీ చందమామ కథ లాంటిది. విలేజ్ బ్యాక్ డ్రాప్, కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్, దానికి తోడు ఇంకొంచెం హారర్, ఇంకొంచెం కామెడీ బ్లెండ్ చేసి ఒక నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఈ ఫ్యాంటసీ రైడ్ మనకి ఎలా అనిపించిందో లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ వితౌట్ ఎనీ స్పాయిలర్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీ పిన్ని స్టైల్లో ఈ ముచ్చట చెప్పాలంటే మూవీ ఈజ్ గుడ్ విత్ హ్యూమర్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో నిహారిక ఫస్ట్ మూవీతోనే సక్సెస్ కొట్టారు. ఇప్పుడు అదే బ్యానర్లో రాకాస కూడా మళ్ళీ ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. మూవీ స్టార్ట్ అవడం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాంటసీ సెటప్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మెల్లగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ స్టోరీ వరల్డ్ ని సెటప్ చేసుకుంటూ వెళ్లారు. టు బి హానెస్ట్, ఈ సెటప్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే స్లో నెరేషన్ అన్నమాట. కొన్ని లైట్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ అక్కడక్కడ వచ్చే ఎంటర్టైన్మెంట్ మనకి ఒక మంచి రిలీఫ్ నిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఒక కామిక్ మూమెంట్ తో సెకండ్ హాఫ్ కి మంచి బేస్ క్రియేట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి సినిమా టోన్ కొంచెం మారిపోతుంది. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి రియల్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. అక్కడ స్టోరీ, కామెడీ టైమింగ్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ సింక్ లో పడ్డాయి. ఎస్పెషల్లీ సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అని చెప్పాలి. హీ జస్ట్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. తన కామెడీ టైమింగ్, ఆ ఇన్నోసెన్స్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని క్యారీ చేసే విధానం లిటరల్ గా సినిమాని తన షోల్డర్ మీద మోసాడు. గెటప్ శ్రీను అండ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ నయనసారిక కూడా డీసెంట్ సపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్ న్యాచురల్ గా ఉన్నాయి. ఓవర్ యాక్టింగ్ ఎక్కడా అనిపించదు. డైరెక్టర్ మానస శర్మ తను అనుకున్న విజువలైజేషన్ ని స్క్రీన్ మీద చాలా బాగా తెచ్చారు. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఎంతవరకు కావాలో అంతే పెట్టారు. ఎక్కువ హడావుడు లేకుండా స్టోరీకి సరిపడా బడ్జెట్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు. విజువల్స్ కూడా స్టోరీ టోన్ కి మ్యాచ్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. మ్యూజిక్ విషయానికి వస్తే అనుదీప్ దేవ్ సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి, కానీ ఆ హర్రర్ ఎలిమెంట్స్ కి ఇంకా గట్టిగా బీజిఎం ఇచ్చి ఉంటే థియేటర్ లో వైబ్రేషన్స్ వేరేలా ఉండేవి. ఎండ్ క్రెడిట్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. బట్ హానెస్టీగా చెప్పాలంటే ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతే ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది. పార్ట్ 2 అవసరమా అనే డౌట్ వచ్చింది. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక క్లీన్ మైండ్తో వెళ్తే రాకాస మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ దట్ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ స్టోరీస్. పెద్దలకి ఫ్యాన్సీ, పిల్లలకి కామెడీ, రాకాస ఈజ్ ఎ సమ్మర్ ట్రీట్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మరి మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.